ఎంతన్న టమాటా రేటు? టమాటా వచ్చేసి 100 రూపాయలు కంటే 200 ఉంది రేటు. బాక్సా? ఒక బాక్స్ వచ్చేది ఒక ట్రైల్ అన్నమాట. ఇది ఒక బాక్స్ 26 కిలోలు వస్తుంది. 200 రూపాయలు అమ్ముతుంది. మా కిలో వచ్చేసి 5 రూపాయలు పడుతుంది. లాభం అయితే లేదు, రైతుకి నష్టమే. రైతు వచ్చేసి ఒక ఎకరా పండియాలంటే 70,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మందులు గిందులు కూలలు. ఇప్పుడు ఒక టైర్ వేసుకొస్తే 40 రూపాయలు బాడీగా ఉంది. దానికి ఏం మిలగదు రైతుకైతే. ఏమంటే రైతు పని చేస్తున్నాడు కాబట్టి ఇంకా రైతు అవి చేనులో పారబోయలేక తెంపుకొచ్చి అమ్ముకుంటున్నాడు అంతే. ఒక టైర్లకి మిలుగుతో 50-60 కొద్ది ఎక్కువ మిలగదు. కొంతమంది పారబోసేస్తున్నారు, తొక్కేస్తున్నారంట కాలం. ఇంకా కొనప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చేనులో మన వర్షాలు వచ్చి మచ్చలు గిచ్చలు వచ్చినవి పండ్లు యాదో ఇప్పుడు చేనులే పోతే ఒక 20 పండ్లు పట్టుకుంటే 10 పండ్లు చేతిలోకి వస్తాయి. మిగతాటి చేనులే మురిగిపోయినాయి. నష్టం లాభం లేదు. ఎక్కినప్పుడు అయితే రేటు చుక్కలకి ఎక్కింది అంటారు టమాటా రేటు. మళ్ళీ టీవీలో చూపిస్తారు, అన్నీ చెప్తారు. అగ్గిపోయినప్పుడు ఇంకా ఇంతే. ఇంకా రైతు పరిస్థితి నష్టమే. కొంటున్నారు ఇప్పుడు 5 రూపాయలకి వచ్చినా. 5 రూపాయలకు వచ్చినా ఇదో ఎన్ని ట్రైలు మిగిలినాయి చూడు. ఎవరు కొనతోలేడు. నష్టం ఏం లేదు. రైతుకంటే ఎప్పటికైనా నష్టమే. ఆడికి పోయినా రైతునే తొక్కాలని చూస్తారు. మందు షాపు పోతే మందులోడు ఒక 3,000 మందు పోతే 3,000 మందు వేస్తాడు. ఆ మందులకు కూడా రావు. ఒక మందు సంచి కొన్ని పోతే 1900, 1950. అగ్గి పెట్ట కాడు ఉంటే రేటు ఉంది అంగట్లా. ఒక రైతుకి గిట్టుబాటు రేటు లేదు. ఎంత వేసారు పంట మీరు? పంట నేను 2 ఎకరాలు పెట్టినాను. 2 ఎకరాలకి నాకు 1,50,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు వచ్చింటే ఒక 30,000 వచ్చినాయి నాకు. మొత్తం నష్టమే. అప్పులు తెచ్చుకోవాలా, పెట్టుకోవాలా. చేను వదిలిపెట్టుకోలేం, అప్పుల బాధనే. ఏమంటే ఇంకా రైతు పని చేయలేక రైతు పని చేసుకుంటా పోతాడు రైతు అంతే. ఇంత డౌన్ అయిపోవడం కారణం ఏమంటున్నారు? కారణం అంటే కొద్దిగా పంటలు రైతులు రేట్లు వస్తాయని ఎక్కువ పెట్టినారు. తోటలు పంట వచ్చింది, వచ్చింది కారణం. ఈ గవర్నమెంట్ నుంచి ఏమన్నా మద్దతు ధర ఏమైనా ఉందా? మద్దతు రేటు ఒక రైతుకు ఒక 15 రూపాయలు ఇచ్చినా గిట్టుబాటు అవుతుంది అనుకో. అదేటో ఉల్లిగడ్డలు అన్నీ ఇంకా 2 పడిపోయినాయి. ఉల్లిగడ్డలు కూడా రేట్ లేదు. నరేంద్ర మోడీ ఏదో ఎస్కోట్ ఇస్తే రాష్ట్రాలు దాటితే రేట్లు పెరుగుతాయి. నరేంద్ర మోడీ ఎస్కోట్ ఇవ్వలే. అప్పుడు బంగ్లాదేశ్కి అవంతా రేట్లు పోతుండే. ఆ ఎస్కోట్ ఇవ్వడానికి ఇవి నిలబడిపోయినాయి టమాటాలు రేట్లు. ఏమంటున్నారు రైతులు? రైతులు ఏం చేస్తారు? ఇంకా చేసుకుంటా పోతారు. వాళ్ళకన్నా లాభం వచ్చిందా? ఎవరు ఇప్పుడు ఒక 100 మంది పండిస్తే 10 మంది మాత్రమే తింటారు. 90 మంది నష్టపోయింటారు. దానిలో రేటు ఎక్కినప్పుడు ఒక 10 మంది రైతులు వచ్చిటారు. ఇక్కడ ఇప్పుడు 30-40 మంది రైతులు వచ్చినా కాడే ఇప్పుడు రేటు పెరిగినప్పుడు 10 మంది రైతులే తింటారు డబ్బులు. అప్పుడు రేటు పెరిగింది అంటారు అంతే. ఇంకా ఏముండదు అలా. నష్టానికి ఇంకా రేటు పెరిగిందంటే మళ్ళా చుక్కలకి ఎక్కిన టమాటా అంటారు. మీరే చెప్తారు. అప్పుడు ఒక గౌండ పని చేసే మంచి 1000 రూపాయలు కూలి చంపేస్తాడు. ఆ గౌండ మంచి ఒక కేజీ కొన్నికనే నీ మద్దతు అయితే నీకు కొనలేను అంటాడు. రైతు తిప్పలు పడి పండించుతాడు, మందులు కొట్టి అన్నీ వేసి. అయినా రైతుకి ఏం మిలగదు. ఇప్పుడు మా కాడ 5 రూపాయలు తీసుకపోతే వ్యాపారస్తుడు 10 రూపాయల కిలో అమ్ముతాడు. ఆడ వ్యాపారస్తుడే బాగుపడుతాడు కానీ రైతు బాగుపడుతులేడు. రైతు కొడుకు అంతేగా. రైతు వ్యవసాయం బంద్ చేసుకుంటారు లాస్ట్కి. ఇది ఇంకా లాస్ట్కి వ్యవసాయం బంద్ అవుతుంది. ఇప్పుడు రైతు ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు రైతు పిల్లలు ఏం చేస్తారు? పెద్ద చదువులు తీసుకుంటారు. ఇంకా రైతు పనులకి తొలక రారు పిల్లల్ని. ఇంకా అటు అయిపోయింది సంసారం ఇది. ఇంకా సరుకు 150 బస్తాలు వేసుకొచ్చినాం. 150 బస్తాలు వేసుకొచ్చా. ఎంత చెప్తున్నారు రేటు? రేటా 2 రూపాయల కాడ నుంచి 3 రూపాయలు 4 రూపాయలు. 2 రూపాయలు 3 రూపాయలు. ప్రైవేట్ వాళ్ళైతే. గవర్నమెంట్ వాళ్ళైతే మద్దతు ధర ఇస్తుందని చెప్పేసి 1,200 ప్రకటించింది. అది ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడైతే తెలియదు. మాకైతే ఎటువంటి కొంటున్నాం 1,200 రూపాయలకి రైతుల దగ్గర నుంచి అంటున్నారు. కొంటున్నామంటున్నారు కానీ అది ఎట్లా కొంటున్నాం అనేది ఏం చెప్తలేరు కదా. కనీసం మాకు బిల్లు కొంచెం అన్న ఇస్తే 5 రూపాయలు 10 రూపాయలు రైతుకు గ్యారెంటీ వస్తుంది, అంటే నమ్మకం వస్తుంది. అసలుకి ఏంది లేదు. ఒకటి రాసిచ్చిపోతే ఇక్కడ ఏంది వస్తుంది చెప్పు? పట్టించుకోవట్లేదు అధికారులు. పట్టించుకోవడం అనేది కాదు, అధికారులు కూడా పట్టించుకుంటున్నారు. కానీ పైన ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఇస్తామన్న మద్దతు ధర కొంతమందికైనా డబ్బులు వేసుకుంటూ వస్తేనే కదా ఎవరికైనా రైతులకు నమ్మకం కలిగేది. అసలు కేసులు లేనప్పుడు ఎవరైనా చెప్పలేరు. ఎందుకని ఇవ్వట్లేదు అన్న ధర మద్దతు ధర? ఎందుకని ఇవ్వట్లేదు? ఇందుకు 1,200 అని చెప్పినారు. అదైతే గిట్టదు అనేది అయితే రైతులకే తెలుసు. కానీ ఇంకా వేరే వాళ్ళకి ఏం తెలుసు? ప్రభుత్వంలో ఉన్న అధికారులకి ఏం తెలుసు చెప్పు? 1,200 అంటే ఒక ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు వచ్చిన తర్వాత ఎకరాలో అంటే 5 టన్నులు వస్తుంది, అంటే 50 క్వింటాలు మామూలుగా వస్తే పంట. ఈ సంవత్సరం ఏం లేదు, పంట అయితే ఏమి లేదు. ఆ పంట కుళ్ళిపోయి నాణ్యత లేకనే మొత్తానికి అయితే ధరలు పడిపోవడానికి కారణం. వేరే ఏమేం లేదు. నువ్వు ఇప్పుడు ఎన్ని ఎకరాలు పంట వేసుకొచ్చావు?
నేను 2 ఎకరాల పంట వేసుకొచ్చిన. ఎంత ఖర్చు అయ్యింది దీనికి మొత్తం? 2 లక్షలు అవుతుంది. ఎంత వస్తుంది ఇప్పుడు అమ్మితే? అమ్మితే ఎంత వస్తుంది? ప్యాకెట్కి మహా అంటే కూడా ఒక 300 వస్తే కూడా 45,000 వస్తుంది. అంత కొద్ది ఎక్కువ రాదు. మద్దతు ధర కల్పిస్తా అంటే 70 క్వింటాలకి 90,000 అవుతుంది. ఏదో సగంలో సగం వస్తుంది, అంత తప్ప ఏమి రాదు. రైతులు పంటగా దున్నేస్తున్నారట, నిజమేనా? ఉల్లిపాయ పంటని దున్నేస్తున్నారు, గ్యారెంటీ పక్క దున్నేస్తున్నారు. ఏం చేసేయట్లేదు. ఎందుకంటే లేబరు ఉన్నది కదా పల్లెటూరులో, ఆ లేబరు అసలు దొరకక పెరుక్కొని పీక్కొని, ఇంకా అది లేబర్ దొరకక 10 రోజులు ఉంటే పెరికిన తర్వాత ఏం పని చేయదు. ఎండకి కుళ్ళిపోతుంది, వానకి నానిపోయి ఏం పని చేయదు. మార్కెట్లో అసలుకి పోదు, ఇంకేం చేసేయట్లేదు. గతంలో ఎంత ఉండేది ఉల్లిపాయ పంట ధర? గతంలో తక్కువ ఉన్నప్పుడు అయితే ఒక 2,000 నుంచి 3,000 దాకా ఉన్నది. ఇంకా ఈ సరుకు ఎక్కువైనప్పుడు తగ్గుతున్నది. మామూలు రేట్ అనేది పేరుకుంటా తగ్గుకుంటూ అయితే ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 800 కాడ నుంచి బాగా సరుకుంటే అంతకే లాస్ట్ 700, 800. టమాటా 150, 150 బాక్స్ 150. ఎంత టమాటా? టమాటా 150, 100, 150, 100. ఈ కుళ్ళగానే వస్తలేవన్నా 150, 100. కుళ్ళగానే వస్తలేవు, ఏం చేయాలో పరిస్థితి అర్థం కాదు. బాక్స్ ఎన్ని కేజీలు? బాక్స్ 26 కిలోలు వస్తుంది. 100నే 150, 100, 150, 100, 150. అంటే ఎంత పడుతుంది కేజీ? కిలో 5 రూపాయలు, 6 రూపాయలు అంతే. మాకు బయట మార్కెట్లో 25, 50 దాకా చెప్తున్నారు కేజీ. వేస్తారా నా వాళ్ళు బతకాలి కదా, మా బతకాలి లేదు కానీ వాళ్ళు బతకాలి కదా, వాళ్ళే బతుకున్నారు. మాకు లేదు, విలువ పడిపోయింది. మీ దగ్గర 5ఏనా? ఆ? మీ దగ్గర 5 రూపాయలు? 5 రూపాయల కిలో కొంటున్నారు, 5 కొంటున్నారు. కేజీ 5 కొంటున్నారు. ఎందుకని ఎంత డౌన్ అయిపోయింది మార్కెట్? కొంచెం సరుకులు దండి కలుస్తున్నాయి, డౌన్ అయిపోయింది మార్కెట్. సరుకులు దండి కలుస్తున్నాయి మార్కెట్లో, కొద్ది డౌన్ అయింది, రేట్ డౌన్ అయింది. మీకు 5 రూపాయలు వచ్చినాయి అంటే కేజీకి ఏమన్నా లాభమా? ఏ లాభం లేదు, అంతా నష్టమే. లాభం అంటూ ఏం లేదు, తెంపిన కూలీలు లేవు, ఏం లేవు, అంతా నష్టమే, మొత్తం నష్టమే, మొత్తం నష్టమే. మరి రైతులు ఏమంటున్నారు? రైతులు ఏమంటారు, ఇంకా మందాద తక్కువ ఉంది కానీ పండుగలు అంతే, పండుగలు అంటే పండిస్తున్నాం. ఇంకా పెరుగుతాయేమో ఆశ ఉంటుంది కదా, దాని గురించి చేస్తున్నాం. అంతకుముందు టమాటా బాగా రేటు పలికినాయి, లక్షలు లక్షలు వచ్చినాయి అన్నారు రైతులకి. ఎవరికి వచ్చింటాయి, అందరికి వస్తాయి, ఎవరికొరకు వచ్చింటాయి కదా, అట్లా మనకంటూ లేదు. మా స్టార్ట్ అయినప్పటి నుంచి అదే పొజిషన్ ఉంది, 100, 150, 100, 150 ఉంది. పరిస్థితి బాగాలేదు. ఎన్ని రోజుల నుంచి ఉందా ఇలా మార్కెట్? ఇలా ఉండబట్టి కూడా వారం అయింది, వారం రోజులు స్టార్ట్ అయింది. మళ్ళీ ఏమైనా పెరిగిద్ది అంటున్నారా? ఏమో చెప్పలేమన్నా, పూలు అంతే రస పట్టుకొని పోతుండాలా, పెరుగుతుందో పెరగదో దేవుడు ఉన్న తర్వాత. ఇప్పటికైతే లేదు పొజిషన్. ఇవరకు ఒక కోత కొయ్యాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఇప్పుడు కొత్తగా వెళ్ళాలంటే బాక్స్ రవాణా ఖర్చు 40 రూపాయలు, ఇక్కడ వీళ్ళ గమ్మనికి అంతా ఒక 10, మొత్తం 60 రూపాయలు ఖర్చు వస్తుంది బాక్స్కి. ఒక 20-30 మిగులుతుంది. ఇప్పటికైతే ఏమైనా వచ్చేగారు ఫ్యూచర్ ఏమైనా పెరుగుతుందని ఆశ అంతే, ఇంకా వేరే ఏం లేదు. అది పరిస్థితి. ఏమంటున్నారు రైతులు? రైతులు ఏమంటారు, నాకు క్యాజువల్గా ఏం లేదు అట్లే. ఇంతగా పడిపోతాం ఇదేనా మొదటిసారి? ఇంకెప్పుడైనా అంతకుముందు పడిపోయిందా? వారం ఏంది పడిపోతే, ఇంత కూడా ఉండింది కానీ ఇట్లా ఈ దారుణ పరిస్థితి లేదనమాట. ఇప్పుడే ఈ పరిస్థితి రావడం. గతంలో ఒక 3 ఏళ్ల క్రితం ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అటువంటి పరిస్థితి. కనీసం కోత కోసిన కూలీలకు లేదు, మందు కొట్టిన మందు షాపులకు లేదు, ఎందుకు లేదు? వర్షం వచ్చి కొన్ని కాయలు కుళ్ళిపోయినాయి, అంతా నష్టం ఉందని ఏమంటే పండిస్తున్నాం అంతే.